శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 689వ నామము రాజ్యలక్ష్మి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, లలితా త్రిపుర సుందరి తన రాజ్యంలో అనబడే ఈ సకల సంపదలు కలిగిన లక్ష్మీ స్వరూపం అన్నమాట. అమ్మవారు సృష్టి, స్థితి, లయ కార్యాలు నిర్వహించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని సృష్టించారు. వారికి సహాయం చేయడం కోసం లక్ష్మీ అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని సృష్టించి, అంటే వీరు కూడా అమ్మవారి యొక్క అంశ స్వరూపులు అన్నమాట. వారిని సృష్టించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి సహాయం చేయడానికి నియమించారు. లక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్ములుగా మనకి కనిపిస్తూ ఉంటారు. ఎవరెవరంటే ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఈ విధంగా సంతానలక్ష్మి, ఈ విధంగా మనకి తెలుసు కదా. కాబట్టి ఈ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు సదాచార పాలన చేస్తూ ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సత్యనిష్టతో ఉండాలి. ఈ లక్షణాలు కనుక మనం కలిగి ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనకి దొరుకుతుంది. లక్ష్మీదేవి అంటేనే అష్టైశ్వర్యాలు అని చెప్పుకున్నాం కదా, అష్టలక్ష్ములుగా అమ్మవారు ఉంటుంది అని. కాబట్టి ఏ రకమైన సౌభాగ్యాలనైనా అమ్మవారు ప్రసాదిస్తుంది. మరి లక్ష్మీదేవి ఏ రకమైన సౌభాగ్యానైనా ప్రసాదిస్తుంది అన్నప్పుడు ఇన్ని స్వరూపాలు ఎందుకు అని డౌట్ వస్తుంది కదా. కాబట్టి ఎందుకంటే ప్రాపంచకంలో ఉండే అమ్మే బిడ్డ అవసరాన్ని బట్టి ఆమె వివిధ రీతిలుగా స్పందిస్తుంది కదా. అదేవిధంగా జగన్మాత మహాలక్ష్మి కూడా ఆ బిడ్డలకు తీర్చే కోరికలను బట్టి వివిధ రీతిలుగా కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల కోరికలు కోరుతూ ఉంటారు. కాబట్టి అమ్మవారు కూడా రకరకాల రూపాల్లో భక్తులకి వాళ్ళ యొక్క కోరికలను తీరుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రూపంలో మనం పూజిస్తే ఆ రూపంలో ఆ తల్లి ప్రత్యక్షమయ్యి ఆ రూపంలో వారికి ఆ కోరికల్ని తీరుస్తుంది. కాబట్టి ఆ తల్లినే రాజ్యలక్ష్మి అని కూడా అన్నారు. గజలక్ష్మి అని లక్ష్మీ రూపంలో కొలిచినప్పటికీ కూడా రాజ్యలక్ష్మి అని వ్యవహరించారు. రాజ్యలక్ష్మీదేవి రాజ్యప్రదాత, అంతులేని సంపదని అనుగ్రహిస్తున్న తల్లి అనమాట. రాజ్యము సంపద ఉండగానే సరిపోదు కదా, గౌరవం ఉండాలి. గౌరవం కలిగించిన రాజ్యము సంపద ఎంత ఉంటే మాత్రం ఏం లాభం, ఏం ప్రయోజనం ఉండదు. ఆ రాజ్యానికి తగిన శోభ ఉండాలి, వైభవం ఉండాలి. ప్రజలు సకల భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఉండిన రాజ్యం ఉంటేనే కదా రాజ్యలక్ష్మి. అటువంటి రాజ్యాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి ఆ తల్లికి రాజ్యలక్ష్మి అనే పేరు పెట్టారు. రాజుకు ప్రజలకు ఉన్న సంబంధాలని సూచిస్తే ఇంట్లో మనం చూసుకున్నాం అనుకోండి, ఒక యజమానికి ఆ కుటుంబ సభ్యులకు ఉన్న సంబంధాన్ని కూడా సూచిస్తుంది. ఇప్పుడైతే రాజ్యాలు లేవు కదా, కాబట్టి అప్పుడు రాజులుగా ఉన్నప్పుడు ఆ రాజ్యం మొత్తం సుభిక్షంగా ఉండాలి అని రాజ్యలక్ష్మి పూజించేవారు. ఇప్పుడు ఒక యజమాని తన కుటుంబంలో చక్కగా ఉండాలి, తన సంతానము భార్య బిడ్డలతో ఆరోగ్యంగా ఐశ్వర్యంతో సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే రాజ్యలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి కదా. రాజ్యలక్ష్మీదేవి 4 హస్తాలు కలిగిన మూర్తి అనమాట. ఇరువైపులా 2 గజాలు పవిత్ర జలాలతో ఆ తల్లిని ఎప్పుడూ అభిషేకిస్తూ ఉంటాయి. ఎర్రటి వస్త్రాలు ధరించి 2 చేతుల్లో 2 పద్మాలు కలిగి 2 చేతులు వరద అభయ ముద్రలు కలిగి తన భక్తులకు ఐశ్వర్యాన్ని సకల శుభాలని రాజ్య సంపదను ప్రసాదించే మాతృమూర్తి ఈ రాజ్యలక్ష్మీదేవి. మనం కనుక ఆధ్యాత్మిక పరిభాషలో గమనిస్తే అమ్మవారు తన భక్తులను లలితా త్రిపుర సుందరి దేవి సన్నిధికి చేర్చే ఆత్మ సామ్రాజ్యాధికారిని కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది అనమాట. ఇప్పుడు తెలిసింది కదా, గజలక్ష్మి అంటే అటు ఇటు గజములుండి పవిత్ర నీళ్ళు పోస్తూ ఉంటాయన్నమాట. ఆవిడ గజలక్ష్మి. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజపేట నివేశిత నిజాశ్రిత, ఈ నామాలన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ నామాలన్నీ కూడా రాజ్యలక్ష్మికి అమ్మవారికి చెందినవన్నమాట. ఈ అమ్మవారిని పూజిస్తే సర్వరాజ్య సంపన్నత్వ రూపము, పారమేశ్వర అధికారమును, ఇంకా చెప్పుకోవాలంటే ఎక్కడైనా అధికారాన్ని మనకి ఇస్తుందన్నమాట. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని రాజ్యలక్ష్మి అనే నామంతో కీర్తించారు. తంత్రరాజ్యంలో 4 లక్ష్మీ మంత్రాల్లో ఒకటిగా రాజ్యలక్ష్మి మంత్రం కూడా ఉంది. అయితే ఈ మంత్రం నేర్చుకోవాలంటే సమర్థవంతుడైన గురువు దగ్గర నుంచే దీక్షగా చేసి నేర్చుకోవాలి. ఎవరైతే ఈ సాధన చేస్తారో అతనికి అపారమైన రాజ్య సంపద ఆ తల్లి అనుగ్రహిస్తుంది.
అయితే ఒక కుటుంబంలో యజమానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనకి అన్నీ సిద్ధిస్తాయని చెప్పాను కదా! కాబట్టి అతనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి, వైదిక సత్యధర్మములను అనుసరించాలి, దయాధర్మములతో కాఠిన్యం లేని ప్రజారంజనమైన పాలన, అంటే ఆ కుటుంబంలో వారందరినీ సుఖ సంతోషాలతో చూడాలన్నమాట. జగన్మాత అటువంటి ధర్మముల స్వరూపిణి కనుక అటువంటి వారికి అవసరమైన రాజ్య సంపదని, రాజ్యపాలనకు అవసరమైన ధన సంపదని, ఆ రాజ్యమును రక్షించడానికి అవసరమైన చతురంగ బలాలను ప్రసాదిస్తుంది. కాబట్టే ఆ రాజ్యలక్ష్మీదేవి అన్నారు. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ప్రజారంజకములైన పాలకులు ఆ తల్లి అనుగ్రహంతో దీర్ఘకాల పాలన సాగించడానికి, ప్రజాకంటకులైన వారిని అధోగతి పాలు తొక్కటానికి కూడా ఆ తల్లిని పూజించడం వల్ల, ఆ తల్లి అనుగ్రహం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఈ సమస్త విశ్వంలో తనను ఆరాధించి ఈ సమస్త విశ్వంలో అణువున వ్యాపించి తనను ఆరాధించి స్మరించే వారికి రాజ్యాధికారంతో పాటు అత్యున్నత స్థానాన్ని కల్పించే రాజ్యలక్ష్మీదేవి ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగర మందం నుంచి వెలికి తెప్పించిందని ఒక కథలో ఉంది కదా. ఈ విధంగా స్వర్గేచ స్వర్గలక్ష్మీత్వం మర్త్యాలక్ష్మీ చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధు కన్యక. ఆ తల్లి మన నివాస స్థానంలో కూడా గృహలక్ష్మి గృహేగా మన ఇళ్లలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రాజ్యలక్ష్మిగా అమ్మవారిని పూజించడం ద్వారా అధికారమే కాదు, ఒక గృహంలో ఏవైతే సుఖ సంతోషాలు అనుకుంటామో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. శ్రీమాత్రే నమః.